స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ పాడవదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. తేనెలో కేవలం 16 నుంచి 17% మాత్రమే నీటి శాతం ఉంటుంది. ఇంత తక్కువ నీటి శాతం కలిగి ఉండడం వల్ల దాంట్లో ఫంగస్ గానీ బ్యాక్టీరియా గానీ చేరినప్పుడు అది డీహైడ్రేట్ అయి చనిపోతాయి. తేనెలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఉంటుంది. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా బ్యాక్టీరియాను బతకనీయకుండా చేస్తుంది. యాంటీసెప్టిక్ గా కూడా పనిచేస్తుంది. అందుకే పూర్వకాలంలో యుద్ధాల్లో జరిగిన గాయాలు త్వరగా మానడానికి ఈ తేనెను పూసేవాళ్ళు. తేనె యొక్క pH 3.9 గా ఉంటుంది. ఇంత అసిడిటీ కలిగిన ఈ తేనెలో ఏ సూక్ష్మజీవి కూడా బతకదు. ఈజిప్ట్ పిరమిడ్లలో 3000 ఏళ్ల నాటి తేనె కుండలు దొరికాయి. పురావస్తు శాఖ ఈజిప్టులో తవ్వకాలు జరుపుతుండగా రాజుల సమాధి దగ్గర ఏళ్ల నాటి తేనెను వాళ్ళు గమనించారు. ఆశ్చర్యకరంగా ఆ తేనె ఇంకా తినడానికి వీలుగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. చనిపోయిన శవాల దగ్గర తేనె ఎందుకు ఉందని మీకు డౌట్ రావచ్చు. ఈజిప్షియన్స్ చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ బతుకుతారని నమ్ముతారు. అందుకే సమాధిలో శవాలతో పాటు ఎప్పటికీ పాడవని ఈ తేనెను వాళ్ళకి ఆహారంగా పెడతారంట. దీన్ని బట్టి గాలి చొరబడిన ప్రాంతాల్లో తేనెను కానీ నిల్వ ఉంచితే ఎప్పటికీ పాడవదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ వీడియోని తేనంటే ఇష్టపడే మీ ఫ్రెండ్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.